హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వరి లక్కీ వ్లాగ్స్. టుడే రెసిపీ బెండకాయ పులుసు. మీరేం వండుకున్నారు? అలాగే మీకు బెండకాయ ఫ్రై ఇష్టమా లేకపోతే ఇలాగా కర్రీలా వండుకుంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు అలాగే బాగా వేయించుకున్న తర్వాత టమాటా కూడా వేసి బాగా వేయించుకోవాలి. టమాటా మగ్గాలంటే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి బాగా వేయించుకోండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా బాగా మగ్గిన తర్వాత బెండకాయ కూడా వేసి బాగా వేయించుకోవాలి. బెండకాయ బాగా వేగినప్పుడు ఇలాగా తెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచి కూడా వేసేసుకోండి. బెండకాయ బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు కొద్దిగా పిండి వేసుకొని అలాగే తగినంత వాటర్ కూడా వేసుకొని కారం అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా దగ్గర అయ్యే వరకు వేయించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.